Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty and Nifty. ఈ రోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ ఎంట్రీస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు ఏం జరిగిందంటే మనకి మార్కెట్లో చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో అయినా సరే యాక్చువల్లీ మనకి ఫ్రైడే నైట్ యుఎస్ మార్కెట్స్లో చాలా బిగ్ గ్యాప్ ఫాల్ వచ్చింది అండ్ క్రిప్టోలో కూడా చాలా బిగ్ ఫాల్ వచ్చింది, క్రాష్ వచ్చింది అని చెప్పేసి మండే మనకి బిగ్ క్రాష్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాం అనమాట చాలామంది. అంటే లైక్ న్యూస్ అలా ఫ్లో అయిందన్నమాట. అయితే ఈరోజు అనుకున్న లైక్ బిగ్ గ్యాప్ డౌన్ అవుతుందని చెప్పేసి అనుకున్నారు అందరూ. అయితే యాక్చువల్గా మళ్ళీ నిన్న నైట్ మళ్ళీ ట్రంప్ తన ఏదైతే మాట్లాడాడో తన మాటల్ని వెనక్కి తీసుకోవడం సంథింగ్ ఏదో లైక్ మార్కెట్ ఆ న్యూస్ న్యూట్రలైజ్ అయ్యిందన్నమాట. సో అంత పెద్ద గ్యాప్ డౌన్ అయితే అవ్వలేదు, ఆ క్రాష్ అయితే జరగలేదు అన్నమాట. సో అసలు ఏం జరిగింది ఏంటని చూసుకుంటే యాక్చువల్గా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ అనేది కొంచెం బుల్లిష్గా రైజ్ అవుతూ అప్సైడ్కి వెళ్తుంది అన్నమాట. అయితే ఈరోజు స్లైట్గా గ్యాప్ డౌన్ అయింది కదా. సో మనకి 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే యాక్చువల్గా లైక్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ స్విచ్ చేసి అప్ సైడే క్లోజ్ అయింది. ఓకే, సో అప్ సైడే క్లోజ్ అయింది. అయితే ఇంకా గ్యాప్ డౌన్ అయ్యి కిందకి రన్ అయి ఉంటే 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఈ ఏరియా ఆర్డర్ బ్లాక్ ఉన్నది. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఎక్కడ ఉన్నదంటే యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఈ ఇంబ్యాలెన్స్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ ఇక్కడ ఫిల్ చేసి అప్ సైడ్కి ర్యాలీ అయింది అన్నమాట. అప్ సైడ్ ర్యాలీ అయ్యి ఈ హై బ్రేక్ చేసిందంటే సరిగ్గా బ్రేక్ చేయలేదు, ఈ హై సరిగ్గా బ్రేక్ చేయలేదు, స్వీప్ చేసింది. సో అయితే మనకి ఈరోజు ఏదైనా ఎంట్రీ వచ్చిందంటే అంటే లైక్ పర్ఫెక్ట్ ఎంట్రీస్ అయితే లేవు, అంటే స్కాల్ప్ ప్రకారం ఎంట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. స్కాల్ప్ ప్రకారం ఎంట్రీస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ లైక్ పర్టికులర్ ఆర్డర్ బ్లాక్ పర్టికులర్గా అయితే ఎక్కడ లేదన్నమాట. సో అందుకే రేపటి మార్కెట్ కోసం అసలు మనం చూసుకుందాం. రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే మనకి లైక్ సో డే టైం ఫ్రేమ్లో ఒకసారి క్యాండిల్స్ చూసుకుందాం, ఒకసారి లెవెల్స్ కూడా తీసుకుందాం. లైక్ ఇక్కడ చూసుకుంటే మనకి 57,000 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇది ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఇంబ్యాలెన్స్ మొన్న లైక్ ఫ్రైడే కూడా ఫిల్ అయిపోయింది, బట్ స్టిల్ ఇంకా కొద్దిగా గ్యాప్ ఉన్నది. అట్ ద సేమ్ టైం 57,000 ఏరియా అనేది ఇండెక్స్లో మనకి ఏంటంటే సైకలాజికల్ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే రేపు పొద్దున్న ఒకవేళ మార్కెట్ అనుకుందాం లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడమో లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే ఫ్లాట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో. గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ కొద్దిగా డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే 57,000 ఏరియాను మళ్ళీ అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది కదా, ఆ ఇంబ్యాలెన్స్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి. అయితే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే అప్పుడు మనకి ఇది ఆర్డర్ బ్లాక్ అనమాట. ఈ 15 minutes టైం ఫ్రేమ్ ఈ క్యాండిల్ ఉంచుకోండి, ఇది ఆర్డర్ బ్లాక్ అనమాట. అయితే ఆర్డర్ బ్లాక్కి ఇంబ్యాలెన్స్ అయితే లేదు మనకి, బట్ స్టిల్ ఎలాగా క్యాలిక్యులేట్ చేసుకుంటా ఏంటి అనేది అది మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆటోమేటిక్గా మీరు అది చేసుకోగలరు, లేదు అనుకుంటే మీకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బట్ స్టిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఎర్లీ మార్నింగ్ మనకి ఇక్కడ లైక్ ఇక్కడ నుంచి ఈ ఏరియా దగ్గర నుంచి కొంచెం డౌన్ సైడ్కి వచ్చే రిట్రేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే కిందకు వచ్చిన తర్వాత ఈ ఉన్నాయి చూడండి, ఈ ఈక్వల్ లోస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఈక్వల్ లోస్ అనేది చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఈ లో అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ లో మనకి బ్రేక్ అవ్వకూడదు. ఓకే, ఈ హయ్యర్ లో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది హయ్యర్ లో అవుతుంది. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్, ఈ స్టాప్ లాస్ అవుతుంది అన్నమాట. ఇది ఉంచండి, ఇది చాలా ఇంపార్టెంట్ స్టాప్ లాస్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇలా డౌన్ సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఒకవేళ మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే మనం ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్కి చూసే ప్లాన్ ఉంటుంది. ఓకే, బుల్లిష్ సైడ్కి వెళ్ళే ప్లాన్ ఉంటుంది, లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళినా సరే ఇక్కడ మార్కెట్ రెసిస్ట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ స్టిల్ ఇది చాలా ఇంపార్టెంట్ లో అవుతుంది. సో మీరు దాన్ని చూసుకొని మార్కెట్ మీరు అక్కడ లైక్ మీ ఎంట్రీస్ ఆఫ్ పొజిషన్స్ లైక్ బిల్డ్ చేసుకోవాలి, లైక్ మీరు మీ అనాలిసిస్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ ఏరియా డౌన్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నది, చాలా ఇంపార్టెంట్ లిక్విడిటీ ఏరియా అన్నమాట. సో ఈ ఏరియా దగ్గర ఒకవేళ మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే ఇక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం అన్నమాట. అంటే ఇక్కడ మార్కెట్ ప్లాన్ బ్రేక్ అంటే బ్రేక్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అంటే బ్రేక్ సింగిల్ క్యాండిల్ ఆప్షన్ క్లోజ్ అయితే అక్కడి నుంచి బుల్లిష్ సైడ్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే రైట్, ఎప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తున్నా, లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళినా సరే. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చాలా వాల్టాలిటీ క్యాండిల్ ఉండడం వల్ల అంత ఈజీగా క్యాచ్ చేయడం.
సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెసిస్ట్ అయ్యి డౌన్ సైడ్కి వస్తే ఈ ఏరియా దగ్గర ఎంట్రీ అవ్వడం బాగుంటుంది. అంటే ఎగ్జాక్ట్గా ఇలా జరుగుతుందా లేదా అంటే అక్కడ సినారియో జరిగితే మనం అలా రియాక్ట్ అవుతాం, జరగకపోతే మనం ఏం చేయలేం అన్నమాట. ఓకే రైట్. అయితే లేదు అదేం కాకుండా డౌన్ సైడ్ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ ఓపెన్ అయినా సరే లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకున్నాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మాత్రం కొద్దిగా రిస్కీ, ఇంకా అటు ఇటు మనం ఏది తీర్చుకోలేదు. ఓకే బికాస్ ఎందుకంటే ఏదైతే ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని ఇక్కడ సరిగ్గా హై అనేది బ్రేక్ అవ్వాలి. ఈ సరిగ్గా హై అనేది బ్రేక్ అవ్వనప్పుడు ఏం చేస్తామంటే ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుంటాం, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా వచ్చినా సరే ఎర్లీ మార్నింగ్ ఆ ఫస్ట్ క్యాండిల్ లైక్ ఏంటంటే ఇక్కడ బ్రేక్ అవుతున్నా ఇది ఏదైతే కొన్ని సపోర్ట్ అనుకోండి, ఈ సపోర్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతున్నట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ స్వీప్ అయ్యి అప్సైడ్ క్లోజ్ అయినా సరే అప్పుడు ఇంకా డెసిషన్ తీసుకోవడం బెటర్ కాదు. అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే లైక్ మార్కెట్ని రీడ్ చేసే అబిలిటీ 1 minute టైం ఫ్రేమ్లో రీడ్ చేసే క్యాపబిలిటీ ఉంటే ఇక్కడ ఏదో ప్లాన్ చేయొచ్చు. లైక్ మార్కెట్ మళ్ళీ ఇక్కడ స్వీప్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లి సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. టార్గెట్ ఇక్కడ వరకు ఇలాగా ప్లాన్ చేసుకుంటున్నాం 57,000 ఏరియా వరకు. అయితే 57,000 ఏరియా దగ్గర నుంచి కొద్దిగా రెసిస్ట్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ ఈ ఏరియాకి వస్తే ఇక్కడ ఏదైనా ఎంట్రీ ప్లాన్ చేసి మళ్ళీ బుల్లి సైడ్కి వెళ్ళడానికి ప్లాన్ చేయొచ్చు. ఓకే రైట్. అదొక పాసిబిలిటీ ఉన్నది. లేదు అదేమి లేకుండా ఇక్కడ లిక్విడిటీ ఏం గ్రాప్ అవ్వకుండా మార్కెట్ లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చేసినా సరే వచ్చేసి ఈ స్టాప్ లాస్ ఇది లైక్ ఏదైతే ఈ క్యాండిల్ ఉన్నదో ఈ లో బ్రేక్ అయిపోయినా సరే డౌన్ సైడ్కే చూస్తాం. డౌన్ సైడ్కి లైక్ ఆ రోజు ప్రకారం డౌన్ సైడ్కే చూస్తామంట మనం. తర్వాత నేను ఇంకెక్కడ లైక్ మళ్ళీ బుల్లిష్ సైడ్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాను అంటే ఒకసారి నేను అప్పుడు ఈ ఏరియా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. అయితే ఈ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ బుల్లిష్కి వెళ్తుంది అంటే ఇక్కడ చాలా మార్కెట్ ఇక్కడ డీకే అయ్యే పాసిబిలిటీ ఉంటుంది, ఇక్కడ కన్సాలిడేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మళ్ళీ చార్ట్ ఫామ్ అయ్యే బట్టి అక్కడ మనం బుల్లిష్కి వెళ్ళాలా మళ్ళీ బేరిష్ ఉండాలా అనేది రేపటి మార్కెట్లో ఇక్కడ మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే సో బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకు అది అయితే ఓకే నైస్. ఇప్పుడు నిఫ్టీకి వెళ్దాం. నిఫ్టీకి వెళ్తే నిఫ్టీలో ఏమైంది, నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఉన్నంత క్లారిటీ లేదన్నమాట. బికాజ్ ఈరోజు ఏమైంది నిఫ్టీ అంటే కొద్దిగా గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యింది. కన్సాలిడేట్ అయిన తర్వాత మార్కెట్ ఈ హైని బ్రేక్ చేయడం కానీ ఏం చేయలేదు. ఒకవేళ రేపు పొద్దున్న గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయినా లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్సైడ్కి వెళ్ళినా సరే ఇది అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఓకే సో మార్కెట్ మళ్ళీ రిట్రెస్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే లేదు అదేమి లేకుండా లైక్ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వకుండా ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చేసినా సరే లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చినా సరే లేదా గ్యాప్ డౌన్ అయినా సరే ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఓకే లైక్ ఎందుకంటే అది ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది అంటే లైక్ ఇక్కడ చూసుకుంటే 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇక్కడ ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా అవుతుంది. ఓకే సో అక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేయడం ట్రై చేస్తాం. ఆ ఎంట్రీ ప్లాన్ చేయడం అనేది 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం అక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలాగో చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. ఇక్కడ మీకు నేను టోటల్గా డిస్కస్ చేయలేను ఎందుకంటే లైక్ ఇక్కడ అదంతా డిస్కస్ చేస్తే టైం అయిపోతుంది కూడా. సో ఆ విధంగా ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నారు మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు నాకు ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీద ఐడియా లేదు, ఐసీటీ మీద ఐడియా లేదు అనుకుంటే మీరు ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే నేను క్లాసెస్ కూడా టీచ్ చేస్తుంటాను అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే రైట్. సో నిఫ్టీ పరంగా చూసుకుంటే అది నిఫ్టీ పరంగా మనకి అలాగే గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా సరే మనం ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు స్టాక్ కూడా ఒకటి ఉన్నది. స్టాక్ లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనమాట. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లైక్ మార్కెట్ చూసుకుంటే ఇక్కడ కూడా ఫుల్ ఇది లైక్ బుల్లిష్లోనే మూవ్ అవుతుంది. ఎలాగని చూసుకుంటే లైక్ డే టైం ఫ్రేమ్ ప్రకారం యాక్చువల్లీ లైక్ పుల్ బ్యాక్ మళ్ళీ ఇంటర్నల్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ ఫిల్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్కి ఇలా ట్రావెల్ అయింది మొన్న వరకు. ఓకే ట్రావెల్ అయ్యి టార్గెట్ అనేది ఇచ్చేసింది. నేను యాక్చువల్ చెప్పాలంటే నేను ఇక్కడ ఆ రోజు ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ వరకు వెళ్ళింది అనమాట. నేను ఇక్కడ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. అయితే ఈరోజు అయ్యింది కదా లైక్ అప్సైడ్కి వెళ్ళింది కదా. అయితే స్మాలర్ టైం ఫ్రేమ్స్లోని మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ మళ్ళీ బ్యాక్ సైడ్కి వస్తుంది కదా. అంటే ఇక్కడ చాలా ఇంబ్యాలెన్స్ ఉండిపోయి కదా. ఈ ఇంబ్యాలెన్స్లోని అయితే చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఓకే సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం పుల్ బ్యాక్ ఇక్కడ ఈక్వల్ లోస్ అనేది ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియా. ఓకే చూడండి 73.12 ఉంటుంది. ఇది ఇక్కడ ఈక్వల్ ఏరియా ఉంది. ఒకవేళ మార్నింగ్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడ లిక్విడిటీ స్లిప్ ఆఫ్ చేసి అంటే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు ఓకే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు సింగిల్ క్యాండిల్ అప్సైడ్ క్లోజ్ అయితే అక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్కైనా ప్లాన్ చేయొచ్చు.
ఓకే, సో అయితే మీరు డైరెక్ట్గా తీసేసుకోవడం కాదు, మీకు అనాలిసిస్ వచ్చు అనుకుంటే ఈ లిక్విడిటీని రీడ్ చేయగల కెపాసిటీ ఉంటేనే మీరు ప్లాన్ చేయండి. జస్ట్ ఇలా పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పడానికే నేను ఇవి సజెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో అది మాట ఈరోజు అనాలిసిస్. సో మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.